హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా మంచిగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చింతకాయతో పీతల కర్రీ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? మా ఛానల్ లైక్ చేసి ఫాలో అవ్వండి, హైప్ కూడా చేయండి. కొన్ని చింతకాయలు తీసుకొని క్లీన్ చేసుకొని కొన్ని వాటర్లో ఇలా ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే ఈ రెసిపీ ప్రిపేర్ అయ్యే లోపల ఇది చల్లగా అవుతుంది, మనం కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు కొన్ని క్రాప్స్ తీసుకొని క్లీన్ చేసుకోవాలి. నీచు వాసన పోయేలా మంచిగా పసుపు ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకోండి. ఒక 2 ఉల్లిపాయలు తీసుకోండి, ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. కొంచెం అల్లం ముక్క సరిపడా, ఒక 3-4 పచ్చిమిర్చి, కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం సరిపోతుంది ఎండు కొబ్బరి, ఇవి 4-5 వెల్లుల్లి గబ్బాలన్నమాట. ఇవి మొత్తం పేస్ట్ చేసుకోవాలి. ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఇందులో ఆయిల్ హీట్ ఎక్కినాక ఈ పేస్ట్ మొత్తం అందులో వేసేసుకొని దూరగా వేయించుకోండి. ఇప్పుడు చింతకాయల సీజన్ కదా, కొత్తగా ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలా అంటే తినాలనిపించదు, ఎప్పుడు ఒకేలా కదా బోర్ కొడుతుంది అనమాట. ఇలా ఒకసారి ట్రై చేయండి, పుల్లగా చాలా బాగుంటుంది. ఈ క్రాప్స్ ఇందులో వేసేసుకొని ఒక 10-15 మినిట్స్ మూత పెట్టేసి తిప్పి మూత పెట్టేయండి. మొత్తం ఆ మసాలా మొత్తం ఆ క్రాప్స్ పీల్చుకుని గ్రేవీ అనేది మసాలా అనేది ముక్కలకి చాలా బాగా పడుతుంది, టేస్ట్ బాగా వస్తుంది అనమాట. ఇందులో ఈ చింతపండు పులుసు పోసేసరికి కూర సూపర్ అంటే సూపర్ ఉంటుంది. కొంచెం నోటికి వెరైటీగా తగులుతుంది అనమాట. ఎప్పుడు ఒకేలా మసాలా కర్రీ వండుకుంటే ఏం బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకొని సరిపడా ఉప్పు వేసుకోండి. ఎందుకంటే సముద్రం పీతలు కదా, కొంచెం ఉప్పు తేలుతాయి. ఉప్పు మాత్రం జాగ్రత్తగా చూసి వేసుకోండి. సరిపోకపోతే లాస్ట్లో కొంచెం చూసి వేసుకోండి, కానీ ముందుగానే వేయొద్దు. మామూలుగా కొంచెం తిప్పుకొని ఒకసారి మూత పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ మంచిగా వాటర్ అంతా ముక్కలకి పట్టేసి గ్రేవీ మొత్తం దగ్గరికి అయ్యేదాకా మంచిగా కలుపుకోండి, మూత పెట్టుకోండి. ఇప్పుడు సరిపడా కారం వేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు వీటికి స్పైసీగా ఉంటేనే కర్రీ అనేది బాగుంటుంది అనమాట. వేసుకుని సరిపడా కారం వేసుకుని ఈ చింతపండు మనం ఉడకబెట్టుకుని చింతపండు పిసికేసుకుని మంచిగా ఆ వాటర్ మొత్తం ఈ కర్రీలో, గ్రేవీ దగ్గరికి అయిపోయింది, ఈ కర్రీలో పోసేసుకోవాలన్నమాట. ఇదే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. పచ్చి చింతపండు గుజ్జండి, రసం అది ఉడకబెట్టింది. కర్రీ చాలా టేస్ట్ వస్తుంది వీటి ద్వారా. ఒకసారి తిప్పేసుకుని ఒక 10-15 మినిట్స్ ఉంచి లాస్ట్లో గరం మసాలా చిమ్మేసుకొని లాస్ట్లో గార్నిష్ చేసుకుంటే కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 10-15 మినిట్స్ మూత పెట్టేసి వదిలేసేయండి. ఎంతో టేస్టీగా ఉండే పీతల కర్రీ రెడీ అయిపోయింది. మీ గ్రేవీ చూసుకుని దింపేసుకోండి. మా ఛానల్ లైక్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.